భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా గారు, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ గారు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, సమావేశంలో ఆసీనులైనటువంటి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, మీ అందరికీ నా నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం కదా అని చెప్పి నేను తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సతీష్ చంద్ర శర్మ గారికి మళ్ళీ చెప్తాను నేను ఈ విషయాలు. I'll tell you later what I am trying to speak. Mr. Reddy is there to tell you. గత 8 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో సమన్వయంతో చక్కగా ముందుకు పురోగమిస్తూ ఉన్నది. మంచి ఉన్నత స్థాయి శిఖరాలను కూడా చేరుకుంటూ ఉన్నది. నేను చాలా సంతోషంగా సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక స్థాయి కలిగినటువంటి రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటివి పక్కన పెడితే భూయాన్ గారు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, సమావేశంలో ఆసీనులైనటువంటి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, మీ అందరికీ నా నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం కదా అని చెప్పి నేను తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సతీష్ చంద్ర శర్మ గారికి మళ్ళీ చెప్తాను నేను ఈ విషయాలు. I'll tell you later what I am trying to speak. Mr. Reddy is there to tell you. గత 8 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో సమన్వయంతో చక్కగా ముందుకు పురోగమిస్తూ ఉన్నది. మంచి ఉన్నత స్థాయి శిఖరాలను కూడా చేరుకుంటూ ఉన్నది. నేను చాలా సంతోషంగా సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక స్థాయి కలిగినటువంటి రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటివి పక్కన పెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెలువరించినటువంటి లెక్కల ప్రకారంగా 2014-15లో 112 crores ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఇట్ హ్యాస్ రైజన్ టు ది లెవెల్ ఆఫ్ 2,78,000 crores. చాలా చక్కటి ఆర్థిక పురోగతిని, పటిష్టమైనటువంటి పద్ధతులు, ఫిస్కల్ ప్రుడెన్స్, హార్డ్ డిసిప్లిన్ అమలు చేయడం ద్వారా ఈ పురోగతిని మనం అంతా సాధించగలిగాం. అట్లాగే విద్యుత్ శక్తి రంగంలో చాలా అద్భుతమైనటువంటి పురోగతి. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు ప్రజలకు లేవు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతంగా మనం ముందుకు పురోగమిస్తున్నాం. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ అఫీషియల్ కాంప్లెక్స్ అని చెప్పి చాలా చక్కటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మన ముఖ్య న్యాయమూర్తులతో చాలా సందర్భాల్లో నేను చర్చించడం జరిగింది. మాకు ఎప్పటికప్పుడు వారు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. హైకోర్టుకు న్యాయం జరిగింది కానీ ప్రభుత్వానికి కొద్దిగా నష్టం జరిగింది వారు జస్టిస్ కావడం వల్ల. గతంలో వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా గతంలోనే దాదాపు ఒక 780 పైచిలకు పోస్టును మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్య హైకోర్టు కోసం బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి
కరస్పాండింగ్ సిబ్బంది స్టాఫ్ అంతా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సిబ్బంది ఏర్పాటు చేయాలని చెప్పి మొన్ననే నాకు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఆ సందర్భంగా 885 అదనపు పోస్టులు కూడా హైకోర్టుకు మంజూరు చేయడం జరిగింది. ఆ జీవో కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాదు సిటీలో పనిచేసేటటువంటి రంగారెడ్డి జిల్లాలో పనిచేసేటువంటి సిటీ సివిల్ కోర్ట్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ కావచ్చు, వాటి స్థాయి గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కానీ హైకోర్టు తర్వాత ఉండేటువంటి జిల్లా కోర్టులలో పని భారం బాగా ఉందని చెప్పి నాకు సమాచారం అందింది. జనరల్ టాక్లో మా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి I feel that the city courts and the Rangareddy courts are overloaded with the work. I request you humbly, sirs, to see that the number of judges posts there is increased and correspondingly the magistrate posts are also increased down the line so that the burden is reduced on the courts. అదేవిధంగా జస్టిస్ నాగార్జున గారు, చీఫ్ జస్టిస్ గారు మేమంతా కలిసినప్పుడు ఈ మధ్యనే వారు చెప్పారు, ఆ నాంపల్లి కోర్టు స్థలం పక్కనే కొత్త ఖాళీ స్థలం ఉంది హార్టికల్చర్ అని చెప్పి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 33 జిల్లా మనకి ఇప్పుడు ఏర్పాటు ధర్మిలా 10 పాత జిల్లాలు ఉన్నవి, 22 కొత్త జిల్లాలు ఉన్నవి. ఈ 22 జిల్లాలలో కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని చెప్పి నేను మన సీజే గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టుల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు ఎంపిక చేసి పెట్టేసినట్టయితే వాటన్నిటిని కూడా తక్షణమే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేస్తుంది. చక్కటి భవనాలు, అన్ని వసతులతో కూడినటువంటి భవనాలు నిర్మాణాలు కూడా చేపడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో సంతోష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు, ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి సూచన మేరకు జస్టిస్ నాగార్జున మరియు మన సీజే గారు వీరందరూ కలిసి ఏర్పాటు చేసిన దాని ప్రకారం ఈ కొత్తగా స్టార్ట్ చేయబోయేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా సిబ్బంది కావాలని చెప్పడం జరిగింది. అక్కడ దాదాపుగా 1730 అడిషనల్ పోస్ట్ శాంక్షన్ కావాలని చెప్పారు. వాటిని కూడా The purpose of this conference, you are aware that we have to exchange the views, learn some more knowledge in dispensation of the justice and improving the judicial system in the state. Apart from that, we have to strengthen the grassroots of the district judiciary. That is the main object. Performance of any organization delivering any form of service must be assessed in terms of its effectiveness in achieving its goals. So the most important thing is we have to, these 2 days program, the learned senior judges, Justice Ramasubramanyam and other senior judges are here to give inputs to increase or the performance of the judicial system in the state. And some of the issues which I want to highlight. First, after taking over as a Chief Justice, I have taken 2 important issues which is necessary, I thought, which is more important. That is, one is the infrastructure of the judiciary, second is filling up the vacancies. The reason is access to justice is possible only when we provide sufficient number of courts as well as infrastructure, so the people, the litigant public, can approach the institution for justice. At the same time, our judiciary is overburdened. I don't want to bother all of you by giving the figures, statistics, etc. But it is admitted fact, there is no dispute. The pendency is increased, cases are coming up. The reasons are 100. I don't want to say that also. In the circumstances, it is the feeling that once if you go to court, how many years it takes to get the results is a big question mark. Wherever you go, the first question asked is how many days it takes to decide a case. And thereafter, the hierarchy of appeal system in the country, it takes more time. So I thought that it is necessary that we must appoint as many judges as possible. I don't want to keep even one vacancy, either in the high courts as well as in the Supreme Court or the district judiciary.
and also strengthen the system. I requested the Government of India, after a detailed survey by the Supreme Court Registry about the infrastructures in the different parts of the country, different courts, it was found is very inadequate. Function of this conference. Honorable the Chief Justice of India has been instrumental in increase of strength of judges of the High Court from 24 to 42 and elevation of 17 new judges. The advocates, litigants, public and the government owe a lot to his lordship. Honorable Chief Minister, a dynamic personality, needs no introduction. His government is very positive in fulfilling the requirement of the judiciary. Many proposals for establishment of new courts, sanction of posts, and creating infrastructure of the High Court and subordinate judiciary are being cleared at brisk pace. Honorable Mr. Justice Ramasubramanyam is the first judge to be elevated to the Supreme Court from Telangana High Court. The advocates and officers of the state and people of this state will remember the services rendered by his lordship to this state. I thank Brother Justice Prashanth Mishra, Chief Justice of Andhra Pradesh, for accepting our invitation and attending this function. The Law Minister, Mr. Indrakaran Reddy, is always humble and hard-working person. In spite of his busy schedule, he always gives priority to the issues pertaining to the judiciary. I extend a warm welcome to all judicial officers of the state to this conference. Last conference of the judicial officers of the combined state of Telangana and Andhra Pradesh was held in March 2016. People repose faith and confidence in judiciary. The people expect that to be effective, the judiciary must deliver quality justice at affordable cost and in a time-bound manner. High pendency coupled with deficient infrastructure is a cause for serious concern. It's a bounden duty to raise our standards and to live up to the expectations of millions of Indians by ensuring quality justice without delay. As of 31st March, about 8 lakh cases are pending in the district judiciary. The COVID-19 pandemic added to a burden and increased overall caseload. In several courts, judges are required to handle large number of volume of cases. In many courts, number of cases pending are more than 2,000. There's a need to improve judicial infrastructure that includes judicial officers, staff, and physical infrastructure. To handle pending cases in the courts and ever increasing inflow of cases, we need more judges with increased support staff and better physical infrastructure. I'm sure that the government will extend full cooperation in creating modern infrastructure in the state